శ్రీ శ్రీ రంగనాథ స్వామి యొక్క రేపు 25 నుంచి గురు మహోత్సవాలు జరుగుతున్నాయి. దానికి సంబంధించి ఇక్కడ పంతులు శ్యామ పంతులతో పాటు ఆలయ కమిటీ సభ్యులు కూడా అందరూ ఉన్నారు. వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. ఒకసారి మన నరసింహ వచ్చాను కదా, ఒకసారి వాళ్ళు కూడా నడుచుకుందాం. అందరూ నమస్తే. నమస్తే. నెంబర్ ఇచ్చిపోవడం జరుగుతుంది అన్న. నరసన్న ముచ్చట్లే అన్న. నమస్తే. शीतलाय नमो कल्याणम् आरोग्यं सुखसम्पदां शत्रुबुद्धिविनाशाय देवज्योतिर्नमोऽस्तुते. द्रव्यादिविनाशनं विष्णुपादोदकं पीत्वा पुनर्जन्म न विद्यते. ओम आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमः. ओम कालमृत्युहरणं सर्वव्याधिविनाशनं विष्णुपादोदकं पीत्वा पुनर्जन्म न विद्यते. ओम आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्. ఏ కార్యక్రమం ఏ రోజు ఉండబోతుంది, ఎట్లా ఉండబోతుంది అనేది ఇక్కడ పంతులతో పాటు ఆలయ కమిటీ సభ్యులు కూడా వాళ్ళు కూడా పూర్తి వివరాలు ఇస్తారు. అంటే రంగనాథ స్వామి ఆలయం అంటే ఒక చరిత్ర గల ఆలయం. ఈ అందోల్ గ్రామంలోని, అంటే ఈ అందోల్ కాన్స్టిట్యూన్సీలోని చాలా పెద్ద ఆలయం కాబట్టి ఇక్కడ చాలా భక్తజనం కూడా రాబోతున్నారు. కాబట్టి వారికి సందేహం తెలియజేయడానికి మనం రావడం జరిగింది. కాబట్టి ఈ సందేహాన్ని కూడా ఇక్కడ మనం వివిధాల మనం తెలియజేస్తాం. నమస్తే. ఇప్పుడు ఓ మంజీరా నది తటాంచల సమీ పోలాస కస్తూరిక దామం బొప్పగ నందవోలు జనిత తాపంబు వారింపగా శ్రీమద్భాస్కర కోటి తుల్య నగరిన్ శ్రీరంగమున్ వీడి మా గ్రామం మందు వసించినాడవట శ్రీరంగా మనోనాయక. మరి ఈ యొక్క అందోలు ప్రజల యొక్క భక్తజనులందరి యొక్క కోరికలను నెరవేర్చుటకు ఆ శ్రీరంగమును వీడి మా గ్రామం మందు వెలిసినాడు శ్రీరంగనాథుడు. స్వస్తి శ్రీ విజయ అభ్యుదయ హేమలంబి నామ సంవత్సర మాఘశుద్ధ పంచమి 1416వ సంవత్సరం లోపల శౌర్య రామినేడు రెడ్డి రాజులైనటువంటి రాజుగారు కల్పగూరు వాస్తవ్యులు తమ కులదైవమైనటువంటి శ్రీరంగంలో వెలిసినటువంటి శ్రీరంగనాథ స్వామిని దర్శనం చేసుకొని అటువంటి స్వామిని తమ రాజ్యం లోపల ప్రతిష్టాపన చేద్దామనుకొని దానికోసము అనువైన ప్రదేశాన్ని వెతుకుతూ మంజీరా పరివాహక ప్రాంతమైనటువంటి ప్రస్తుత అందోల్ తెల్లని పాలరాతి గుట్టలతో ఉన్నటువంటి ప్రాంతాన్ని ఎంచుకొని తర్వాత శ్రీరంగం నుంచి సాలగ్రామ శిల అయినటువంటి దశావతార యుక్తుడై శ్రీ భూనిలా సమేతుడై బ్రహ్మ సమేతుడై ఉన్నటువంటి రంగనాథ స్వామిని శ్రీరంగం నుంచి తీసుకొని వచ్చి మరి ఇక్కడ ఈ యొక్క అందోలు గ్రామం లోపల తమ దేవేరి అయినటువంటి
ఆండాలు పేరు మీదుగా మరి ఆండాలు అని ఆండాల్పురము అని నామకరణం చేసి దేవాలయాన్ని ఇక్కడ విగ్రహాన్ని స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసి దేవాలయాన్ని ప్రతిష్టాపన గావించి చుట్టూ మరి 33 బురుజులతోని 3 మహాగౌనులతోని దుర్భేర్య శత్రు రాజులు ప్రవేశించకుండా దుర్భేర్యమైనటువంటి కోటగోడలతోని కందకంతోని ఈ యొక్క అందోలు గ్రామాన్ని ఆండాలుపురంగా నామకరణం చేసి ఏర్పాటు చేసి తమ రాజధానిని కల్పగూరు నుంచి అందోలుకు మార్చి సుస్థిరమైనటువంటి పరిపాలన గావించినాడు రెడ్డి రాజులైనటువంటి శౌర్యరామనేడు. కాలక్రమేణా మరి కొంత తురుష్కుల దండయాత్ర లోపల దేవాలయం కొంచెము ధ్వంసమైన తర్వాత 1767 సంవత్సరం లోపల రాయ్ భగీన్ శార్దుల బిరుదాంకిత అయినటువంటి ఈ యొక్క శంకరాంబ దేవాలయాన్ని మరి గాలిగోపురం కానీ మిగతా కొన్ని ఆవాసాలను ఏర్పాటు చేసి దేదీప్యమానంగా పరిపాలన చేస్తూ స్వామివారి సేవలో తరించింది శంకరాంబ. మరి అటువంటి దేవాలయం లోపల మరి 5 సంవత్సరాల క్రితము భక్తులందరి సహాయ సహకారాలతోని మరి దామోదర్ రాజనరసింహ గారి అప్పుడు సహకారంతో మిగతా నాయకుల సహకారంతో ధ్వజస్తంభ ప్రతిష్టాపన గావించి ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు చేస్తున్నాము. ఇప్పుడు కూడా 25వ తేదీ సాయంత్రం 4 గంటలకు పుణ్యావాచన కార్యక్రమంతో ప్రారంభమవుతుంది. 26వ తేదీ రోజు యాగశాల ప్రవేశము, మూర్తి కుంభస్థాపన, మిగతా కార్యక్రమాలు జరుగుతాయి. మరి ఈసారి నూతనంగా యాగశాల ఏర్పాటు చేసినారు మన సురోత్తం రెడ్డి పటేల్ జోగుపేట గారు. మరి అటు తర్వాత ఈ సంవత్సరం విశిష్టత ఏమిటంటే 28వ తేదీ రోజు శ్రీ భూనీలా సమేత రంగనాథ స్వామి వారి కళ్యాణము, దాంతోపాటు చతుర్భుజ మురళీకృష్ణులైనటువంటి రుక్మిణి సత్యభామ సమేత కృష్ణుని యొక్క కళ్యాణ మహోత్సవము. అటు పిమ్మట 26 రోజు ఉదయము ఇక్కడ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మరి గరుడ ప్రసాదం ఇవ్వబడుతున్నది. మరి సంతానం కోరుకునే దంపతులు 26 రోజు ఉదయము సాంప్రదాయ దుస్తులు ధరించి 10 గంటల వరకు దేవాలయానికి చేరుకోవాలి. 31 రోజు రథోత్సవ కార్యక్రమము జరుగుతున్నది. మరి దేవాలయం లోపల స్వామివారికి అనేకమైనటువంటి వాహనాలు ఉంటాయి. విశేషమైనటువంటి గరుడ వాహనము, శేషవాహనము, హనుమంత వాహనము, ఇవన్నీ వాహనాలు ఉన్నప్పటికీ కూడా రథము కూడా ఒక వాహనము. రథాన్ని బృహత్ వాహనం అని అంటారు. అంటే రథాల లోపల విశేషమైనటువంటి వాహనము, ఈ యొక్క వాహనాల లోపల విశేషమైన వాహనము రథము. ఎందుకంటే కదిలే దేవాలయమే రథము, కదిలే విగ్రహాలే అందులోపల ఉత్సవ విగ్రహాలు. దేవాలయం లోపల మూల విగ్రహం ఉంటుంది, అది ఎక్కడ కదలదు. దేవాలయం కూడా ఉంటుంది, అది ఎక్కడ కదలదు. పురవీధుల లోపల ఊరేగిస్తూ ఉంటారు. ఈ యొక్క 200 సంవత్సరాల తర్వాత ఈ యొక్క రథము లోపల స్వామివారి ఉత్సవ విగ్రహాలు ఊరేగుతున్నాయి. దాని యొక్క సంపూర్ణమైనటువంటి ఫలితము కేవలం దామోదర్ రాజ నరసింహ గారికి మాత్రమే దక్కుతుంది. ఎందుకంటే సుమారు 16 నుంచి 20 లక్షల వ్యయంతో మరి ఈ యొక్క కట్టెతో శ్రేష్టమైనటువంటి కట్టెతోని ఈ యొక్క 21 ఫీట్ల రథాన్ని వారు ప్రత్యేక చొరవతోని దగ్గరగా ఉండి మనుషులను పంపించి మరి ఈ యొక్క రథాన్ని ఏర్పాటు చేపించి 200 సంవత్సరాల తర్వాత గ్రామ పురవీధుల గుండా ఈ యొక్క ఉత్సవ విగ్రహాలు తిరిగేటువంటి అవకాశాన్ని, ఆ యొక్క పుణ్యాన్ని, కన్నుల పండుగ అందరికీ చూసేటువంటి అదృష్టాన్ని కల్పించినారు దామోదర రాజ నరసింహ గారు. అంటే గ్రామంలో ఎక్కడెక్కడ తిరుగుతుంది రథం? అంటే రథం ఊరేగింపుంటుంది ఆ గ్రామంలో సంబంధించి అద్దోల్ గ్రామంలో గ్రామం చుట్టూ కూడా తిరుగుతుంది, మొత్తం ఒక ప్రదక్షిణ చేసి వస్తుంది. ఇంకోటి రథోత్సవంకు రథానికి పూర్తి ఖర్చు దామోదర రాజనరసింహ గారు సుమారు 16 నుంచి 20 లక్షల వ్యయంతో చేయిస్తున్నారు. తర్వాత అన్నదాన కార్యక్రమము మా కార్యకర్త అయినటువంటి కామటి రామ్మనోహర్ గారు చేస్తున్నారు. మిగతా లోపల బ్రాహ్మణులకు అన్నదానం కానీ, ప్రసాదాలు, వివిధ సెక్షన్లు, తర్వాత మొత్తం అలంకరణ, ప్రసాదాలు, పండ్లు, అన్ని రాజకీయ పార్టీల నుంచి ఉన్నారు ఇలా.
టీఆర్ఎస్ నుంచి ఉన్నారు, బీజేపీ నుంచి ఉన్నారు, కాంగ్రెస్ నుంచి ఉన్నారు. ఈ విధంగా అన్ని పార్టీలకు కూడా అతీతంగా కార్యకర్తలు ఉన్నారు, ఈ దేవాలయానికి చేసేటువంటి వారు. కానీ ఒక 10, 20, 30ల సంఖ్యలోనే ఉంటారు. వాళ్ళే స్వచ్ఛందంగా పంతులు మేము పండ్లు ఇస్తాము, మేము పూల అలంకరణ చేస్తాము, వాళ్ళ సెక్షన్ ప్రతిసారి అదే ఉంటుంది. అదేవిధంగా అన్ని పార్టీల వాళ్ళని కలుపుకొని దేవాలయం కనుక అందరు కలుపుకొని ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం. ప్రతిసారి కూడా ఏ కార్యక్రమం అయినా పార్టీలకు అతీతంగానే ఉంటాయి. అంతకుముందు 5 సంవత్సరాల క్రితము ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమం లోపల దామోదర్ రాజనరసింహ గారు ధ్వజస్తంభానికి 2 లక్షల సుమారు వారు ఇచ్చారు. అప్పుడు కూడా క్రాంతి కిరణ్ గారు కూడా 2,30,000 ఇచ్చిండ్రు. మరి ఈ విధంగా ప్రతి ఒక్కరు వారి యొక్క వంతుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. భిక్షపతి గారు కానీ, మన కౌన్సిలర్లు చిట్టిబాబు గారు కానీ, మరి శంకరన్న కానీ, మరి అందులోపల హరికృష్ణ గారు కానీ, మాకు ప్రదీప్ అన్న కానీ, ప్రదీప్ గౌడ్ గారు కానీ, ఇట్లా అందరు కౌన్సిలర్లు వీళ్ళు వారని లేరు. అన్ని పార్టీలలో బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ అందరు కౌన్సిలర్ల సహాయ సహకారాలు, మున్సిపల్ చైర్మన్ గారి సహాయ సహకారాలు కూడా అందరి కూడా కమిషనర్ గారి అందరి సహాయ సహకారాలు ఎవరికి తోచిన విధంగా వాళ్ళు వచ్చి చేస్తున్నారు. ఆందోళన ప్రజలు ముఖ్యంగా ప్రజల్లో అంటే ఇప్పుడు ఈ 7 రోజుల కార్యక్రమం ఉంది కదా, ఈ 7 రోజుల కార్యక్రమాలు ఎట్లా ఉండబోతుంది? 7 రోజుల కార్యక్రమాలు ఇక్కడ నవ్వుతో నా భవిష్యత్తు. ఎందుకంటే నేను ఒక 10 గ్రామాల పురోహితుడిని. నేను అన్ని గ్రామాల లోపల ఏ కార్యక్రమాలైనా మా ఆధ్వర్యంలో నిర్వహిస్తాం. కానీ ఇక్కడ అయ్యే కార్యక్రమాల్లో కన్నులతో చూస్తే ఆనందము వేరే ఉంటుంది. మనం దాన్ని చెప్పేటందుకు వీల్లేదు. అటువంటి కార్యక్రమాలు ఎందుకు ఇంత వైభవంగా అక్కడ కూడా మేమే నిర్వహిస్తాం, ఇక్కడ కూడా నిర్వహిస్తాం. ఇక్కడ దేవాలయ మహత్యమో దేవుని మహత్యమో తెలియదు. కానీ మాకు ఒక 2-3 నెలల నుంచే ఇంట్లో సందడి ఉంటుంది. ఈ గుడిలో ఒక కార్యక్రమం అవుతుంది అంటే ప్రతి కార్యకర్త ఇంట్లో ఒక పండుగ వాతావరణం. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళు చేస్తే కూడా అటువంటి ఉత్సాహం ఉండదు. కానీ ఒక నెల రోజుల ముందు నుంచి ఎప్పుడు కార్యక్రమాలు ప్రారంభమవుతాయని ఉంటుంది. బ్రహ్మోత్సవాలే కాదు, గణపతి నవరాత్రులు కానీ, తర్వాత ఈ మధ్యనే వైకుంఠ ఏకాదశి కార్యక్రమం కానీ, ఏది కానీ ఈ గ్రామస్తుల ఇళ్లలో కానీ కార్యకర్తల ఇళ్లలో కానీ ఒక సందడి ఉంటుంది. పూర్తి మమేకమై ఈ దేవాలయంకు వాళ్ళు అరెక్ట్ అయిపోయి కార్యక్రమం చేస్తారు. కనుక కన్నుల పండుగ ఉంటుంది. ఇక్కడ నుంచి జరగబుద్దే కాదు, అది వర్ణనాతీతం. నోట్తో చెప్తే కాదు, కన్నులతో చూసి మనసుతోనే అనుభవించేది. అంటే భక్త జనం ఎంత సంఖ్యలో రాబోతున్నారు? అంటే మీ గతంలో చూసుకుంటే ఇప్పుడు చూసుకుంటే కూడా భక్తులు ఎంత సంఖ్యలో రాబోతున్నారు? అయితే మామూలుగా కళ్యాణోత్సవం రోజు సుమారు 2 నుంచి 3 వేలు వస్తారు. ఈసారి రథోత్సవానికి 2,000, 3,000 దాటిపోయి కూడా వస్తారు రథోత్సవానికి. మొదటిసారి ఎందుకంటే 200 సంవత్సరాల తర్వాత మనము గ్రామం లోపల ఈ కట్టెరథం 21 ఫీట్ల తయారు చేయించుడు, ఉత్సవ విగ్రహాలు ఊరేగించుడు, మరి రథ ప్రతిష్ఠ ఉంటుంది కనుక గ్రామం లోపల ఆడపిల్లలందరూ కూడా రావాల్సి వస్తుంది. కనుక వీరందరి సంఖ్య వివిధ గ్రామాల నుంచి భక్తులు వాళ్ళందరూ వస్తారు. కనుక సుమారు నియోజకవర్గం మొత్తం కూడా అన్ని మండలాల లోపల మేము ప్రచారం చేస్తాము, పెద్దలకు చెప్పినాము, రమ్మని చెప్పినాము. కనుక మాకు తెలిసి ఈసారి రథోత్సవం రోజు సంఖ్య 3-4 వేలను దాటిపోయి వస్తుండొచ్చు అని అనుకుంటున్నాం. మేము వారికి దగ్గర అన్ని ఏర్పాట్లు చేసేటందుకు మాకు వెనుక రంగనాథుడు ఏ కార్యక్రమం చేసినా ఆయన ఉండడని చేతిలో రూపాయలు లేకుండా మేము ప్రారంభం చేస్తాము. ఆ భగవంతుడు మాకు వెన్నుదండు ఉండి నడిపిస్తాడు. ఆయన కార్యక్రమం ఆయన చేయించుకుంటాడు. దీనికి ఎప్పుడు కూడా ఎటువంటి లోటుపాట్లు జరగలేదు, ఏది ఇది కాలేదు ఇప్పటివరకు. భక్తులకు ఇక్కడ ఏర్పాటు మొత్తం కూడా ఈసారి ఎండలు ఎక్కువ ఉన్నాయి, ఎప్పుడు వాన పడుతుందో తెలుస్తలేదు కనుక మొత్తం చల్వ పందిళ్ళు లేపిస్తున్నాము. అక్కడక్కడ కూలర్లు కానీ ఫ్యాన్లు కానీ పెడుతున్నాము. వచ్చేవారికి నిరంతరం పొద్దు నుంచి మొదలు పెడితే రాత్రి ఎన్ని గంటల వరకు 10-11 గంటల వరకు కూడా అన్నదాన కార్యక్రమం లేదనుకోకుండా ఒక 10 మంది వంటలను పెడతాం మేము ఇక్కడ. వాళ్ళ మీరు ఎప్పుడు చూడండి, ఉదయం స్టార్ట్ అయితే రాత్రి వరకు నడుస్తూనే ఉంటుంది అన్నదానం. నిరంతరం 7 రోజులు జరిగేటట్టే ఏర్పాటు చేస్తాం. వచ్చిన వాళ్ళకు లేదనకుండా చల్లనీటి వసతి ఏర్పాటు చేస్తున్నాము. ఇప్పుడు దూరం ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉండడానికి ఏర్పాటు అయితే ఇక్కడ షెడ్ ఉన్నది, ఇంకోటి రామాలయం దగ్గర మాది హాల్ ఉన్నది. అటువంటి వాళ్ళకు కూడా మేము ముందు కొంతమంది భక్తులు పాపం వేరే సుదీర్ఘమైనటువంటి ఊర్ల నుంచి వస్తున్నాము, మాకు ఎట్లా అంటే కూడా వాళ్ళకు కూడా ఏర్పాటు చేసి పెట్టినాము. అట్లా ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే మాకు కావాల్సింది ప్రేమ భక్తితో దేవాలయానికి వచ్చినా వాళ్ళను సాధారణంగా మేము దగ్గర తీసుకుంటాము. వాళ్ళు ఎవరైనా సరే వారికి అకామిడేషన్ కూడా ఏర్పాటు చేస్తున్నాం మేము కొంతమందికి. ఇప్పుడు మా గ్రామస్తులే కొంతమంది బిహెచ్ఎల్ మిగతా ఊళ్ళలో కూడా ఉన్నారు. 2-3 రోజులు ఇక్కడ ఇల్లు లేవు వచ్చి ఉంటామంటే వాళ్ళకి తగిన ఏర్పాటు కూడా మేము చేస్తున్నాం. అట్లా
ఇక్కడ చూసుకోవచ్చు. అంటే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆలయ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఆ ఆలయ కమిటీ తరఫున మేము ప్రజలకు అందుబాటులో ఉండి స్వామివారి యొక్క కృప అందరికీ ఉండాలి, స్వామివారి ఆశీర్వాదం అందరికీ ఉండాలనే ఒక లక్ష్యంతోనే ఈ బ్రహ్మోత్సవం కార్యక్రమం కొనసాగుతుంది. కాబట్టి ఈ 7 రోజులు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు అందుబాటులో ఉంటాం. ఇక్కడ ఆలయ కమిటీ కీలకంగా ఆలయ కమిటీ మాత్రం ముందుండి ప్రజలకు ఎటువంటి తోడు లేకుండా, అంటే ఇక్కడ సమస్యలు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆలయ కమిటీ ఉంటుంది. కాబట్టి ఆలయ కమిటీ మేము ఎట్టి పరిస్థితుల్లో మేము ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండి ఈ సమస్యల పరిశీలన కృషి చేస్తాం. స్వామివారి యొక్క ఆశీర్వాదం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సుఖసంతోషంగా ఉంటారు. కాబట్టి ఈ ఆలయ కమిటీకి ప్రతి ఒక్కరు వచ్చి దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. కాబట్టి ఆలయ కమిటీ తరఫున, మా పూజారి తరఫున, మా నరసరామ ఛానల్ ద్వారా కూడా మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సదా మీ సేవ.